హలో ఆల్, ఎలా ఉన్నారు? ఇప్పుడే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేసిన చీకటిలో అనే మూవీ చూశా. ఈ మూవీ ట్రైలర్ చూశాక కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. అండ్ ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే టార్గెట్గా ఇస్తున్నా. కొట్టేయండి. కమింగ్ టు ద స్టోరీ లైన్. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్గా వర్క్ చేస్తున్న సంధ్యా ఫ్రెండ్ బాబీ బ్రూటల్గా మర్డర్ అవుతుంది. అసలు తన ఫ్రెండ్ని చంపింది ఎవరు అనే పాయింట్ నుండే సంధ్య తన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో కొన్ని నిజాలు బయటపడతాయి. ఆ నిజాలేంటి, అసలు బాబీని చంపింది ఎవరు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. కమింగ్ టు ద పాజిటివ్స్. ఫస్ట్ అండ్ మెయిన్ హైలైట్ పర్ఫార్మెన్సెస్. శోభితా ధులిపాల సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇది ఆమె ఫిల్మాగ్రఫీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అని చెప్పొచ్చు. మూవీ స్టార్టింగ్ ఫ్రేమ్ నుండి ఎండింగ్ వరకు సినిమా మొత్తం ఆమె షోల్డర్స్ మీదే క్యారీ చేసింది. సంధ్య అనే క్యారెక్టర్కి చాలా వెయిటేజ్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ని తన యాక్టింగ్తో చాలా స్ట్రాంగ్గా పోర్ట్రే చేసింది. రియలీ షీ నెయిల్డ్ ఇట్. ఒక న్యూ శోభితాని చూసిన ఫీల్ వచ్చింది. నెక్స్ట్ బిగ్ ప్లస్ బీజిఎం బై శ్రీచరణ్ పాకాల. బీజిఎం జస్ట్ టెరిఫిక్. మూవీలో ఉన్న టెన్స్ మూడ్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లింది. ఎస్పెషలీ ప్రీ క్లైమాక్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి గూస్ బంప్స్ వస్తాయి. సినిమా మొత్తం ఇంటెన్స్ సీన్స్ ఎక్కువ లేకపోయినా బీజిఎం మాత్రం మూవీ మూడ్ని కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ వెళ్ళింది. ఇప్పుడు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే స్టోరీ లైన్ రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ టెంప్లేట్లోనే ఉంటుంది. ఒక మర్డర్, ఇన్వెస్టిగేషన్, కిల్లర్ రివీల్ అనే ప్యాటర్న్. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ విషయానికొస్తే ఫస్ట్ 30 మినిట్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. స్టార్టింగ్ నుండే క్యారెక్టర్స్ని సెటప్ చేసి మనల్ని ఇన్వెస్టిగేషన్ మూడ్లోకి తీసుకెళ్తారు. మధ్యలో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా హూ ఇస్ ద కిల్లర్ అనే క్వశ్చన్ మన మైండ్లో రన్ అయ్యేలా ప్రెజెంట్ చేశారు. లాస్ట్ 30 మినిట్స్ కూడా ఓకేగా ఉంటాయి. కిల్లర్ని పట్టుకోవడం, తన బ్యాక్ స్టోరీతో మూవీని ఎండ్ చేస్తారు. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అండ్ స్పెషల్ మెన్షన్ సౌండ్ డిజైన్. సౌండ్ డిజైన్ని చాలా నీట్గా హ్యాండిల్ చేశారు. మినిమల్ డీటెయిలింగ్తో కూడా సీన్స్కి పర్ఫెక్ట్ సింక్ క్రియేట్ చేశారు. కమింగ్ టు ద నెగటివ్స్. ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్కి కావాల్సిన మెయిన్ ఎలిమెంట్స్ గ్రిప్పింగ్ నారేషన్, స్ట్రాంగ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్, ప్రాపర్ డీటెయిలింగ్. ఈ 3 ఎలిమెంట్స్ మూవీలో మిస్ అయినట్టు అనిపించింది. మెయిన్ ఇష్యూ రైటింగ్. స్టార్టింగ్ 30 మినిట్స్ బాగున్నా ఆ తర్వాత స్టోరీ ఒక ప్లేస్లో స్టక్ అయినట్టు ఫీల్ వస్తుంది. రిపీటెడ్ సీన్స్ వల్ల నారేషన్ ఇంట్రెస్టింగ్గా అనిపించదు. గ్రాడ్యువల్గా ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తుంది. మధ్యలో అన్నెసెసరీ ట్రాక్స్ అండ్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ వల్ల రేయ్ ఆ కిల్లర్ ఎవరో చెప్పండి అనే ఫీలింగ్ వస్తుంది. సినిమాలో 2 సైడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఒక సైడ్ మెయిన్ లీడ్ ఇన్వెస్టిగేషన్, ఇంకో సైడ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అయితే అస్సలు ఎంగేజింగ్గా ఉండవు. లాస్ట్ 30 మినిట్స్ బాగున్నా అది కూడా రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ స్టైల్లోనే ఉంటుంది. కిల్లర్ని క్యాచ్ చేయడం, బ్యాక్ స్టోరీ రివీల్ చేసి మూవీని క్లోజ్ చేస్తారు. మంచి ట్విస్ట్స్ అండ్ టర్న్స్తో స్క్రీన్ ప్లేని షార్ప్గా రాసుంటే మూవీ ఇంపాక్ట్ వేరేలా ఉండేదనిపించింది. ఇక మెయిన్ లీడ్ తప్ప మిగతా క్యారెక్టర్స్కి ప్రాపర్ డెప్త్ లేదు. వాళ్ళు స్టోరీలో ఉన్నారు అంతేగాని మెమరబుల్ స్కోప్ ఇవ్వలేదు. పాడ్కాస్ట్ థీమ్ మూవీలో ఉన్నా దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయలేదనే ఫీలింగ్ వచ్చింది. కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. శోభితా ధులిపాల డిడ్ ఎ ఫ్యాబ్యులస్ జాబ్. రిమైనింగ్ యాక్టర్స్ ఓకే, పర్లేదు. ఈషా చావ్లా ఈ మూవీతో రీ-ఎంట్రీ ఇచ్చింది. తన యాక్టింగ్ ఎలా ఉందో మీరు చూసి డిసైడ్ చేయండి. ఓవరాల్గా చెప్పాలంటే చీకటిలో ఒక యావరేజ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. జస్ట్ అలా టైం పాస్ కోసమే. స్ట్రాంగ్ రైటింగ్, ట్విస్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. కానీ శోభితా ధులిపాల పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి చూడొచ్చు.